హైదరాబాద్ మియాపూర్లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నేను ఇక్కడ ఉండేది అమీన్పూర్లో ఉంటాను. అక్కడ లేక్ దగ్గర ఉంటా. వచ్చి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏమైంది ఏది విషయం తెలియట్లేదు. ప్రజెంట్ అది వాళ్ళ అత్త మామ వాళ్ళ కొడుకు ఇద్దరు వైఫ్ హస్బెండ్ చనిపోయారు. అది ఏ విషయం అయితే తెలియదు. 5 మంది మొత్తం. వాళ్ళది వీళ్ళది కర్ణాటక అండి. విషాద ఘటనకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, అసలు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటున్నారు పోలీసులు? ప్రస్తుతం మనం ఘటనా స్పాట్ వద్దే ఉన్నాము. అయితే ఇదే ఇంటిలో ప్రస్తుతం మనం చూసిన ఇదే ఇంటిలో 5గురు కూడా కూతురు, కొడుకు, తల్లి, తండ్రి అలాగే ఒక బాబు కూడా మొత్తం 5 మంది ఇక్కడ మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి సమయంలో తిన్న తర్వాత లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్నారు. అయితే ఉదయం 5 గంటల ప్రాంతంలో దాదాపు రోజు కూడా డ్యూటీకి వెళ్తూ ఉంటారు. అయితే ఇవాళ 7 గంటల వరకు కూడా బయటికి రాకపోవడంతో ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి డోర్ నాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎంతసేపటికి తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే లోపలికి వెంటనే 5 మంది కూడా మృతి చెందినట్టుగా కూడా వారు పోలీసులు అయితే గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో పడి ఉండడంతో అనుమానాస్పద కేసుగా కూడా పోలీసులు అయితే నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దేని కారణంగా మరణించారు, మొత్తంగా లోపలికైతే ఎవరూ వెళ్ళలేదు. లోపలికి గిడియ పెట్టుకోవడంతో వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని కూడా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా రాత్రి టైంలో ఆ ఫుడ్ తిన్నారు. ఆ ఫుడ్లోని ఏదైనా పాయిజన్ కలుపుకొని దీన్ని మరణించినట్టుగా కూడా అయితే పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. 2021 లాక్డౌన్ సమయంలో కర్ణాటక నుంచి ఇక్కడ అందరూ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే మొత్తంగా వారంతా ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా మొత్తం 3 కూతురు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ 3 కూతురులో 2వ కూతురు అలాగే అల్లుడు కూడా ఇదే ఘటనా స్పాట్లో కూడా మృతి చెందారు. అయితే వారందరూ కూడా ఒక వేరే రూమ్ కూడా తీసుకున్నారు. అక్కడికి వెళ్లే లోపే నిన్న రాత్రి సమయంలో ఎటువంటి రీజన్ కారణంగానో అందరూ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా 2 కూతురు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా కూడా చూసుకుంటే కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా గొడవలు అవుతున్నట్టు కూడా సమాచారం. అయితే ఎవరైతే వాళ్ళ అల్లుడు ఉన్నాడో అల్లుడు కూడా చాలా కొన్ని అప్పులు చేసినట్టుగా కూడా సమాచారం. అప్పుల కారణంగా కూడా చాలా వరకు వచ్చి ఇక్కడ ప్రెషర్ పెట్టడం కారణంగా వారందరూ కూడా కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి ఉన్నట్టుండి కూడా 2 కూతురు కొడుకు ఇక్కడికే వచ్చి ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటామని కూడా వచ్చిన వారు అందరూ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే పోలీసులు వచ్చి ఇక్కడ క్రూజ్ కూడా సేకరించారు. దాని కారణంగా కూడా 5 మందిని కూడా మొత్తం 5 మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం కూడా దాని రీజన్స్ తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. లోపల ఏమైనా ఫుడ్ పాయిజన్ సంబంధించి ట్రేసెస్ దొరికితే ఒకవేళ ఫుడ్ పాయిజన్ కారణం కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ పోలీసులు వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. చుట్టుపక్కల స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అందరూ కూడా చాలా వరకు దగ్గర ఇల్లే ఉన్నాయి. కానీ వారందరూ కూడా లోపలికి వెళ్ళి గడియ పెట్టుకోవడం కారణంగా కూడా మరణించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ కొంతమంది స్థానికులు అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది మీకు? నాకు తెలియదు మేడం, నేను అంతా బయట వేసినాకనే వచ్చాను. నాకు అసలు తెలియదు. మీకు తెలుసా? మా సొంత మామ అక్క కానీ నాకు వీళ్ళు అంతా బయటికి వేసినాకనే తెలుసు వాళ్ళకి. నేను అప్పటికి స్కూల్ బస్ పోయినాను. 7:30 అవుతుంది. అప్పటికి ఫోన్ చేశారు, ఇట్లా మరి చనిపోయారు అత్తమ్మ రా అంటే. ఇక అప్పటికి వెళ్ళి నేను ఒక అబ్బాయిని ఎక్కిస్తుంటే ఆ అబ్బాయి కూడా వాళ్ళు చెప్పి మా డ్రైవర్కి ఫోన్ ఇచ్చేసి నేను ఇక వచ్చేసేపటికి ఇక ఇక్కడ చేశారు మేడం. నాకు అంతకే తెలుసు. ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా గొడవలు అవన్నీ వాళ్ళ సమస్య మేడం. వాళ్ళ రూమ్లో ఏ పెట్టుకున్నారో నైట్ ఎవరు చూస్తాం మేడం చెప్పి. ఎవరు ఇప్పుడు ఈ సిటీలో ఎవరి రూమ్లో వాళ్ళే గొల్లెం పెట్టుకుంటారు ఉంటారు. వాళ్ళ ఆర్థిక సమస్య ఏం పెట్టుకున్నారో అప్పుల గురించి పెట్టుకున్నారో అది దేవునికి ఎరక వాళ్ళకి ఎరక, మాకు కూడా తెలియదు. అంత సమాచారం వచ్చింది ఎప్పుడు చెప్పారు? పొద్దున 6:20కి డోర్లు కొట్టారు మేడం అంతా. అప్పుడు తెరవలేకపోతే వాళ్ళకి నేనే కాల్ చేశాను, మీ అత్తమ్మ వాళ్ళు డోర్ తెరచలేరంట, ఒకసారి వచ్చి చూసిపోద్దారంటే వాడొచ్చాడు వాళ్ళ అక్క అల్లుడు. వస్తే ఇక తెరిచి ఆ పిల్లగాడు వచ్చి అత్తమ్మ డోర్లు తెరుస్తానంటే అప్పటికి ఇంటి ఓనరు వాళ్ళందరూ వచ్చేప్పటికి చచ్చిపోయిందంటే ఆ పిల్లలు పట్టి ఇడేసారంట మేడం. అప్పుడు నాకు కాల్ చేశారు, చచ్చిపోయిన 5 మంది కూడా ఇక్కడే ఉంటుంటారు. వాళ్ళు కొడుకు, కూతురు, అల్లుడు, మా చిన్న అబ్బాయి. వాళ్ళు మొన్న వచ్చి 10 రోజులు అయింది అంతే, ఎక్కువ ఏ కాలే. నిన్నటికి 10 రోజులు
ఇక మళ్ళీ అక్కడ వాళ్ళ అక్క దగ్గరికే ఉంటుండ్రి, ఇక్కడ వచ్చుకోపోక అంతే పనుకోడు కూడా అక్కడ. మా ఆపనైనా నైటే వచ్చి వండుకున్నారంట మేడం, మాకంతగానం ఇదేం తెలియదు. నైట్ చూసినాం కదా మొత్తంగా 5 మందిలో కూడా తల్లి తండ్రి కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. అయితే అల్లుడు కొడుకు కూతురు కూడా ఇక్కడికి నిన్న రాత్రే వచ్చి ఉన్నారు. అయితే నిన్న రాత్రి సమయంలో వచ్చి 5 మంది కూడా ఆత్మహత్య చేసుకుని, ఆ చిన్న బాబు కూడా పాయిజన్ ఇచ్చి 5 మంది కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ట్రేసెస్ ఆధారంగా కూడా ఏ ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అరుణ. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ.